హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నేను షింక్ ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్దామనుకుంటున్నాను. యాక్చువల్గా ఇట్లా ఉంటుంది కదా, ఇది కొంతమందికి ఉండదు, ఉన్నా లేకపోయినా ఇది రిమూవ్ చేసేసి ఒకసారి వాటర్ పెట్టేయండి. తర్వాత ఆఫ్ చేసేయండి. షింక్ అంతా వాటర్ని ఇట్లా అనేసుకోండి నీట్గా. ఓకేనా, వాటర్ లేవు కదా. ఇప్పుడు హార్పిక్ది ఇట్లా షింక్ది ట్యూబ్ టైపు బొమ్మ ఉంటుంది, హార్పిక్ వాళ్ళది. ఇదొకటి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి కావాలంటే. ఇది ఒక ప్యాకెట్. యాక్చువల్గా నైట్ టైం వేసేస్తే మీకు పొద్దున్నకే లోపలంతా క్లీన్ అయిపోతుంది, కానీ నేను మీకు చూపిద్దామని ఇప్పుడు డే టైంలో వేస్తున్నాను. ఈ ప్యాకెట్ని కట్ చేసి ఇందులో వేసేయాలి. ఓకేనా, ఇదిగోండి నేను ఇప్పుడు కట్ చేశాను ప్యాకెట్ని, మొత్తం ఇందులో వేస్తున్నాను. చూస్తున్నారా, లోపలంతా క్లీన్ అయిపోతే. ఓకేనా, తర్వాత వేడి నీళ్ళు పోసుకోండి కొంచెం. కొంచెం స్మెల్ వస్తుంది, కాసేపు అలా వదిలేసేద్దాం. చూస్తారా, లోపలంతా క్లీన్ అయిపోతుంది. మనం వారం అలా చేసుకుంటే లోపల వేస్టేజ్ అంతా క్లీన్ అయిపోతుంది. ఓకేనా, చూసారా, ఆల్రెడీ షింక్ బయట సైడ్ కూడా ఉన్న డస్ట్ అంతా కనపడుతుంది. పోసేసాను, స్మెల్ వస్తుంది. కొంచెంసేపు ఇది పెట్టేస్తే ఇట్లా. అదే నైట్ టైం చేసి వదిలేసారంటే నీట్గా ఉంటుంది. ఈ ప్యాకెట్ బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది ప్రైస్ ఎంత ఉందో ఒక్కసారి చెప్తాను. 33 రూపీస్. యాక్చువల్ ప్రైస్ 35, మనకి 33కి వస్తుంది. తెచ్చుకొని ఇలా క్లీన్ చేసుకోండి నీట్గా. చూడండి, లోపలంతా క్లీన్ అయిపోతుందని. దీంట్లో ఎలా యూజ్ చేయాలని కూడా మెన్షన్ చేశారు. నైట్ టైం యూజ్ చేసుకుంటే మీకు పొద్దున్నకి క్లీన్ అవుతుంది. ఒక 20 మినిట్స్ అదిలో వదిలేసామనుకో, నెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు. లోపల ఏం బ్లాక్లు ఉన్నా అన్నీ క్లీన్ అయిపోతాయి. ట్యూబ్ మొత్తం లోపల నుంచి కింద, పైనుంచి కింద వరకు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్